ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. పూలగంప అనే పుస్తకంలోంచి 6వ భాగం ఈరోజు చదువుకుందాం. తండ్రిని కలుసుకునుట. తాను ఉంగరమును అసలు చూడనే లేదని మేరీ పట్టుదలతో చెప్పుట వలన ఏం చేయాలని జడ్జికి తోచలేదు. 3 దినముల నుండి విచారణ జరిగినను నిజం బయటపడలేదు. మేరీ చెప్పేది నిజం కావచ్చని జడ్జి తలంచినను ఉంగరమును దొంగిలించినది ఎవరైనా కనుగొని వరకు మేరీని విడుదల చేయటం అసాధ్యం. అంతేకాదు, మేరీకి విరోధముగా బలమైన సాక్షులుండిరి. తబ్బిబ్బు చెందిన జడ్జి యజమానురాలిని మరలా కలుసుకొనెను. మార్గరెట్ను కూడా తిరిగి విచారించిరి. వారిద్దరూ మేరీ మీద తప్పును మోపిరి. తుదకు ఆయన జేమ్స్, నేను న్యాయముగా విచారణ జరిగించుటను నీవెరుగుదువు. నీ కుమార్తె తన నేరను ఒప్పుకొనట్లేదు. అయితే మేరీ నేరస్తురాలని యజమానురాలను మార్గరెట్ను గట్టిగా చెప్పుచున్నారు. సాక్ష్యాధారములను బట్టి మన దేశ చట్ట ప్రకారం మేరీకి మరణశిక్ష విధించక తప్పదు. కానీ ఆమె తన నేరమును ఒప్పుకొని ఉంగరం తిరిగి ఇచ్చిన ఎడల ఆమె చిన్న వయస్సును ఎత్తి చూపి నేను మేరీని విడుదల చేయగలను. మేరీ తను చెప్పిన వాటినే చెప్పుచున్నది కనుక నీవు వెళ్ళి ఆమెను కలుసుకున్నట్టుకు అనుమతినిచ్చున్నాను. మేరీకి నచ్చజెప్పి ఉంగరమును కూర్చున్న వాస్తవం తెలుసుకుని రమ్ము. అమ్మాయి నీ నోటి మాటకు లోబడవచ్చునని జడ్జి ఆజ్ఞాపించును. వెంటనే జేమ్స్, అయ్యా, మేరీ నిరపరాధి అని నేను ఎరుగుదునెను. కోపంతో మండిపడిన జడ్జి, జేమ్స్, నీవు ఇలాగూ చెప్పిన ఎడల మేరీ చేసిన నేరములు నీకును భాగమున్నదని ఇద్దరికి మరణశిక్షను విధించదని హెచ్చరించును. మేరీ మరణశిక్ష అనే మాటను బట్టి జేమ్స్ భయముతో వణికెను. అయ్యా, నేను వెళ్ళి మేరీతో మాట్లాడేదనని బాధతో తలందించుకొని చెప్పాను. రాత్రివేళ మేరీ ఉంచబడిన చెరసాలలోనికి జేమ్స్ని తీసుకుని వెళ్ళిరి. అతని చేతికి చిన్న దీపం ఇయ్యబడిను. మేరీ బంధించబడి ఉన్న గదిలోనికి వెళ్ళిన జేమ్స్ నేలపై గడ్డి మీద పండుకొని ఉన్న తన ప్రియ కుమార్తెను చూసి ఎంతో ఆవేదన చెందెను. ఎండిన రొట్టె ముక్కయు ఒక కూజాలో నీళ్లును ఆమెకు ఆహారంగా ఉంచబడిను. కొన్ని దినముల క్రితం వరకు యవ్వన సౌందర్యంతో ప్రకాశించిన ముఖంతో నుండిన తన కుమార్తె అయిన ఈమె చిక్కిపోయిన దేహం, చినిగిపోయిన వస్త్రము, శరీరం అంతా దెబ్బలు. జేమ్స్ తన ఏడుపును ఆపుకొనలేకపోయాను. తండ్రి రోదన విని హఠాత్తుగా మేల్కొనిన మేరీ బహుగా ప్రయాసపడి లేచి తన తండ్రిని పట్టుకుని వెక్కి వెక్కి అడవసాగాను. మేరీ, ఏడవవద్దు, ఇది నీకు ఒక పెద్ద శోధన. కొన్ని దినములలోని ఇంత పరితాపకరమైన స్థితికి వచ్చావే, ఇంకా వారు నేను ఏమేమి చేయుదురో. నీకు మరణశిక్ష కూడా విధించవచ్చు. దానికి నీవు సిద్ధముగా ఉండవలను అని జేమ్స్ మేరీ తలను ప్రేమతో నిమిరెను. డాడీ, నేను నా మరణమును గురించి భయపడటలేదు. మీకు ఏ శిక్ష పడకూడదు. జడ్జి నాతో నీకును మరణశిక్ష విధించేదనని చెప్పిన ఆవేదనతో మేరీ చెప్పాను. భయపడవద్దు మేరీ, వారు నన్నేం చేయరు. నేను బెదిరించుటకు ఒకవేళ అలాగ చెప్పి ఉండవచ్చును, కానీ మరణశిక్ష తప్పదని తడబడుచు చెప్పిన జేమ్స్, దానిని గూర్చి నేను చింతించటం లేదు డాడీ. నీకు ఏ హాని జరగకూడదు. నేను మరణించిన ఎడల నా విమోచకుడైన క్రీస్తును ముఖాముఖిగా చూచెదను. నన్ను కనిన నా తల్లిని కూడా చూచెదను. మేరీ విశ్వాసం బట్టి వేదన మధ్యను జేమ్స్ ముఖం వికసించిన కారుచుండిన కన్నీటిని అణుచుకుని వేసిన మేరీ చేతులను జేమ్స్ ప్రేమతో పట్టుకుని, నీ విశ్వాసం గురించి ప్రభువును స్తుతించుచున్నాను. మేరీ, ఇటువంటి నా చక్కటి కుమార్తెకి ఎంత గొప్ప శోధన వచ్చినదని కలవరం చెందుచున్నానని జేమ్స్ మోకరించెను. ప్రభువా, నా కుమార్తె స్థిరమైన విశ్వాసమునికి నీకు స్తోత్రం. నీ చిత్తమునకు ఆమెను అప్పగించుచున్నాను దేవా. ఆమె మరణాంధకారపు లోయలో నడిచి నీ యొద్దకు వచ్చినప్పుడు నీవే సహకారమై ఉండుము అని ప్రార్థించును. మేరీ, నన్ను ఎందుకు ఇక్కడికి పంపితురనే కారణం నీకు ఇంకనూ చెప్పలేదు. సాక్ష్యములన్నీ నీకు వ్యతిరేకముగా ఉన్నవి గనుక నీవు నేరమును ఒప్పుకొని ఉంగరమును తిరిగి ఇచ్చిన ఎడల జడ్జి నిన్ను విడుదల చేస్తారంట అని జేమ్స్ వివరించును. డాడీ, నేను అని అడ్డగించిన మేరీ. అప్పుడు జేమ్స్, నీవు నేరస్తురాలు కావని నాకు తెలుసు. కేవలం జడ్జి మాటలు నేను చెప్పితే నువ్వు అబద్ధం ఆడనక్కర్లేదు. అంతేకాదు, నీ మీద అబద్ధ సాక్ష్యం పలికిన మార్గరెట్ను కూడా క్షమించవలను. ఈ విషయంలో బైబిల్ ఏం చెప్పుచున్నదో తెలుసా అని ప్రశ్నించును. డాడీ, నాకు తెలుసు. నిందించు వారి నిమిత్తమును హింసించు వారి నిమిత్తమును ప్రార్థించమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞని మర్చిపోలేదు. మార్గరెట్ తన తప్పును గ్రహించవాలని అనుదినము ప్రార్థించున్నాను అని మేరీ జవాబిచ్చును. మంచిది మేరీ, మన ప్రభువు తన్ను సిలువ వేసిన వారిని కూడా క్షమించును కదా. మనం కూడా అట్టి గుణ లక్షణాలు గలవారమే ఉండవలను అని జేమ్స్ చెప్పుచుండగా జైలు అధికారి అక్కడికి వచ్చును. టైం అయిపోయింది అని తొందర పెట్టెను. కడసారిగా జేమ్స్, అమ్మ మేరీ, మనము విడిపోవలసిన సమయం వచ్చును. భయపడవద్దు, కలవరపడవద్దు. ఒకవేళ మనం ఈ లోకంలో కలుసుకుని లేకపోయినను మహిమగల క్రీస్తు ప్రసన్నతలో కలుసుకునే వరకు ఆయన నీకు తోడే ఉంటానని చెప్పాను.
తండ్రిని సాగనంపుటకు ఇష్టం లేని మేరీ ఆయనను కౌగిలించుకుని ఏడ్చెను. అంతలో జైలధికారి బలవంతంగా జేమ్స్ ఈడ్చుకొని పోయెను. జేమ్స్ మరలా జడ్జి ఎదుటకు తేబడెను. ఎటువంటి భయము లేకుండా గంభీరంగా నడిచొచ్చిన ఆ జేమ్స్‌ను చూచి జడ్జి విస్మయం చెందెను. అయ్యా, నా కుమార్తె నిరపరాధే, నేను ఖచ్చితంగా చెప్పగలను. తరువాత మీ ఇష్టం అని ధైర్యంగా చెప్పెను. తేరిచూచిన జడ్జి, జేమ్స్, నీ వలె నేను కూడా ఒక సామాన్య మానవునిగా ఉంటే నీ మాట నమ్ముట సులభం. అయితే నేను జడ్జిగా దేశ చట్ట ప్రకారం మేరీ ఒక నేరస్తురాలని తీర్పు ఇవ్వక తప్పదు అని విచారంగా చెప్పి జేమ్స్‌ను పంపివేసెను.